హాయ్ ఫ్రెండ్స్, మారేడుమల్లికి ట్రిప్ ఇప్పుడే స్టార్ట్ చేసాం. అందరం బయలుదేరుతున్నాం. మారేడుమల్లికి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం వ్యూ చూపిస్తాం. టైం వచ్చేసి 4:44 అవుతుంది. ఈ ట్రిప్ యాక్చువల్గా 4 o'clock ప్లాన్ చేసాం. మా డ్రైవర్ గారు నయీం భాయ్, ఇదేమో మా లంబసింగిని, ఇది జాదు మామ, వీళ్ళని కాట్రాజ్ కూడా అంటారు. నీ పేరు అది కాట్రాజ్, కాటేసేవాడిని కాట్రాజ్ అంటారు. చూడండి, ఆ కాట్రాజ్ పక్కన కాముగా పాములాగా పడుకొని ఉంది చూసారా? అది మామూలు పాము కాదు, పెద్ద పాము. అది సిఎన్జి పంతులు. అది సిఎన్జి పంతులు అని ఎందుకు పేరు వచ్చిందంటే దానికి చాలా స్టోరీ ఉంది. కాట్రాజ్ చాలా స్టోరీ ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. చాలా కాట్లు వేసాడు. ఈ లాస్ట్ లో కూర్చున్నాడు చూసారా లంబసింగిని. తన గురించి ఇంకా తెలియలేదు, ట్రిప్ లో ఎలా ఉంటాడు ఏంది అని. ట్రిప్ అయిపోయిన తర్వాత చెప్తాం. మధ్యలో కూర్చున్నాడు చూడండి, వీడు ఎక్కడ ఫుడ్ ఏం బాగుంటది, ఎక్కడ తింటే ఎలా ఉంటది, కొత్త కొత్త ఎక్కడ ట్రై చేయొచ్చు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటది. ఆ తమిళ సినిమాలో సెంథిల్ చెప్తాడు చూడండి, తంబి ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్. అలా లాస్ట్ లో ఉన్నాడు చూసారా, వాడు డేంజరస్ మనిషి అండి. వాడు ఎప్పుడు నిద్రపోతాడో అర్థం కాదు, వాడు ఎక్కడికి వెళ్ళిపోతుంటాడో అర్థం కాదు. ఒక్కొక్కసారి నైట్ కూడా వెళ్ళిపోతాడు పెరుగు ప్యాకెట్ తెచ్చుకోవడానికి. क्या ऑर्डर करे? चाय, कॉफी एक चाय, कॉफी एक चाय. क्या पीता? हमें क्या पीते नहीं वहाँ. सही बाइक मांगना चाहिए. दही की पैकेट है, दही की पैकेट मुस्तफा को. छाछ वाले पीता? पालो, मुस्तफा पालो, पालो, పాలు పెరుగు నాకు. पालो बना देते. పాలలో కాస్త తవిడేస్తే పెరిగేద్దిలే. अरे दुनिया की नजर करने कैसा देंगे? नहीं मो क्या लिया? सांबार वड़ा. तू क्या लेता है रे मुस्तफा? क्या लेना सोचता है भाई? लंबा सिंगिनी क्या ले रही? वड़ा 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 ले रही. क्या चाहिए? क्या होना? ये एरिया अन्न ఇది कल्पर टोल गेट. కల్పర్ టోల్ గేట్. వడలో ఆయిల్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, इडली खा रही है. మా ముత్తు మామ వచ్చాడు. ముత్తు మామ क्या ला लिया? सिंगल वड़ा. वड़ा भी प्लेन दस वाला का. सांभर अच्छा. రే దూర పండువా లే, దూర పండువా. क्या कर रहे रे? मिर्ची डाले आ क्या है?
ఇప్పుడే కొత్త అప్డేట్, డ్రైవర్ మారాడు. కాటరాజ్ కార్ ఎక్కాడు. మా పాత డ్రైవర్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. కొత్త డ్రైవర్ ఇప్పుడు కాట్లేస్తూ నడుపుతాడు బండి. కాటరాజ్ మంచి హుషారులో ఉన్నారు. దారిలో నయీం గారు ఆఫీస్ కాల్ కలెక్ట్ అయ్యి ఆఫీస్ కాల్ మాట్లాడుకుంటున్నారు. నెట్ రావట్లేదంట, తంటాలు పడుతున్నాడు. డ్రైవర్ గారు వీడి సొట్టలు చూసారా? ఒక్కొక్క సొట్టలో గిద్ద పడుతుంది నెయ్యి. జావిద్ గాడి పేరు షౌకార్ జావిద్. ఎలా ఉన్నారు చూడండి. काम कर ले रे, जल्दी गएंगे का तो भुट्टा खा लेता बैठा, अब भी बैठा काम करने हाली. చూడండి మా డ్రైవర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాడి కష్టాలు. జ్యూస్ షాప్కి వచ్చి ఛార్జింగ్ పెట్టుకొని పని చేసుకుంటున్నాడు. నయీం భాయ్ మారేడుమిల్లికి వెళ్ళే దారిలో మా నయీం గారి ల్యాప్టాప్లో ఛార్జింగ్ అయిపోతే గోకవరం దగ్గర ఆగాం మేము. అక్కడ తేజ్ ఫ్రూట్ జ్యూస్ దగ్గర ఆగాం. ఓనర్ బాగా కోఆపరేట్ చేశారు, మాకు జ్యూసెస్ కూడా చాలా బాగా వేసి ఇచ్చారు. వీళ్ళ దగ్గర ఫ్రూట్స్తో పాటు ఆత్రేపురం పూతరేకులు కూడా దొరుకుతున్నాయి, అండ్ ఆల్సో హనీ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. తేనె పెద్ద తేనెటీగలు, చిన్న తేనెటీగలు, ఏది కొన్నా ఒకటి కొంటే రెండు ఫ్రీ.
హలో ఫ్రెండ్స్, డే 1లో ఇందాక మనం చూసింది మాన్యం వ్యూ పాయింట్, అమృతధార వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ రాజమండ్రి భద్రాచలం హైవే కింద ఉంది అండ్ జస్ట్ 15 కిలోమీటర్స్ ఫ్రమ్ మారేడుమల్లి బస్ స్టాండ్. అమృతధార ఒక సీజనల్ వాటర్ ఫాల్. మాన్సూన్ టైంలో ఈ వాటర్ ఫాల్ ఫుల్ ఫ్లోలో ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ 2 స్టేజెస్లో డివైడ్ అవుతుంది. మునగడానికి కంఫర్టబుల్ కాదు, కానీ స్లైడింగ్ ఫన్ చేసుకోవచ్చు. ఎంట్రన్స్ నుంచి వాటర్ ఫాల్కి వెళ్ళాలి అంటే ఒక స్టీప్ పాత్వే ఉంది. 1 కిలోమీటర్ ట్రెక్ చేసి రీచ్ అవ్వాలి. ఎంటైర్ విజిట్కి అప్రాక్స్గా 1 అవర్ పడుతుంది. ట్రెక్కింగ్ రూట్ కొంచెం డిఫికల్ట్ అండ్ స్లిప్పరీ, సో కేర్ఫుల్గా వెళ్ళాలి. పార్కింగ్కి చాలా స్పేస్ ఉంది.
ఇప్పుడే అమృతధార నుంచి వస్తున్నాం. ఒక్కొక్కటి పరిస్థితి చూడండి. మా డ్రైవర్ గారు చెమటలు అయిపోయాడు పాపం. మన ముస్తఫా అయితే ఇప్పుడే చంద్రముఖి లాగా మారుతున్న గంగలాగా ఉన్నాడు. గంగలా మారుతున్న చంద్రముఖి అడ్డ. మా జావేద్ గారు పులిసిపోయింది. ఇగో వీడొక్కడే లంబసింగిని, ఆజానుభావుడు, అరవీర భయంకరుడు. మనం ఇది ప్లాన్ ట్రిప్ కాదు, అన్ప్లాన్ ట్రిప్. ఇప్పుడు వెళ్ళి మేము రిసార్ట్స్ ఎత్తుక్కోవాలి. రిసార్ట్స్ ఒకటి చూసాము, రిసార్ట్ జంగల్ రిసార్ట్ అని. అది మొత్తం ఫుల్ అయిపోయిందంట, కానీ దాని లోపల మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు గూగుల్ చేసి చూడొచ్చు. అది మేము ట్రై చేసాం కానీ మాకు రూమ్స్ దొరకలేదు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వేరే రిసార్ట్స్ ఎత్తుక్కోవాలి. మారేడుమల్లికి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. వెళ్ళి అందరం అలసిపోయాం. జలపాతంకి వెళ్ళి వచ్చిన తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి ఈరోజు. మళ్ళీ రేపు మళ్ళీ మనలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్రెండ్స్ కోసం ఈ రిసార్ట్ మంచిగా మనకు వస్తుంది. మేమంతా ఈ కార్లో వచ్చాం. మొత్తం 5 మెంబర్స్ వచ్చాం. 5 మెంబర్స్కి కలిపి ఒకే సింగిల్ రూమ్ తీసుకున్నాం. ఇదే కాటేజ్. మేము కేరళ వెళ్ళాం, ఊటీ, కొడైకెనాల్ మొత్తం తిరిగాం, కానీ ఇంత కాస్ట్ ఎక్కడా లేదు. ఇక్కడ రీజనబుల్గా అనిపించింది. మేము ఒక బెడ్ మీద 3 పడుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా బెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇవి ఎక్స్ట్రా బెడ్స్ ప్రొవైడ్ చేసింది. ఈ బెడ్ మీద 3 పడుకోవచ్చు. మాకు ఈ రూమ్ మొత్తం కలిపి 2500 పడింది. మొత్తం మా 5 మెంబర్స్కి కలిపి పర్ హెడ్ 500 పడినట్టు. వీళ్ళకే మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు బ్యాంబూ చికెన్ బిర్యానీ మొత్తం చేసి మనకి ఇస్తారు. నైట్ బయటకు వచ్చి ఊరికలా తిరగడానికి చాలా బాగుంది ప్లేస్. మొత్తం టేక్ చెట్లే. ఒకవేళ మన ముస్లిం ఫ్రెండ్స్కి ఇక్కడ చికెన్ తినటం కొద్దిగా కష్టం అనిపించవచ్చు, ఎందుకంటే ఇక్కడ హలాల్ దొరకడం కొద్దిగా కష్టం. సో అందుకని చెప్పి మనం ఒకవేళ మనమే హలాల్ చేసే వాళ్ళం ఉంటే డైరెక్ట్గా షాప్కి వెళ్ళి మనమే హలాల్ చేసుకొని వీళ్ళకి చెప్తే వాళ్ళు ఆ చికెన్ తీసుకెళ్ళి వండిస్తారు. లేదంటే స్టార్టింగ్లో ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ హలాల్ చేసిన బిర్యానీ దొరికింది. అదొక్కటే రెస్టారెంట్ మొత్తం మారేడుమల్లిలో హలాల్ చేసిన బిర్యానీ. అన్నీ హలాల్ చికెన్ ఐటమ్స్ కానీ ఏమన్నా హలాల్ చేసినవి కాదు.
మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. డే 2. బాయ్ బాయ్. డే 2 మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్న డ్రైవర్ బాబు. సిగాల ఖాతా రే తమ్ముడు. జాదు ఎక్కిరా వాళ్ళంతా మరి. మన లంబసింగిని అద్దు ముత్తుమామ. ముత్తుమామ ఏం చెప్తున్నావు? ఎగ్ దోశ ఎగ్ దోశ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన జర్నీలో మనం ఎక్స్ప్లోర్ చేస్తుంది పాపికొండలు నేషనల్ పార్క్ రోడ్. ఇది నియర్లీ 1000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇక్కడ బెంగాల్ టైగర్స్, లెపర్డ్స్, గోదావరి రివర్లో డాల్ఫిన్స్ అండ్ మోర్ దాన్ 200 బర్డ్ స్పీసీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ కొండారెడ్డి ట్రైబల్ కల్చర్ కూడా బాగా ఫాలో అవుతారు. అండ్ మారేడ్మల్లి ప్లేస్ నుండి పార్క్కి అరౌండ్ 16 కిలోమీటర్స్ రోడ్ ఇది. ఈ రోడ్లో ట్రావెల్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ అన్నది వేరే లెవెల్. అసలు మనం చిన్నప్పుడు విని ఉంటాం కదా, కాకులు దూరని కారడివి అని. కానీ ఇక్కడికి వస్తే అది నిజంగా ఎక్స్పీరియన్స్ అవుతాం. ప్యూర్ నేచర్, ప్యూర్ వైబ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక గ్రూప్ వచ్చారు, ఏలూరు నుంచి వచ్చారు. వాళ్ళు ఇక్కడ కుకింగ్ చేసుకొని ఇక్కడే తినేసి ఎంజాయ్ చేసి చిల్ అయ్యి వెళ్ళారు. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఏ ట్రిప్ విత్ ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. రిలాక్స్, కుక్, ఈట్ అండ్ జస్ట్ ఎంజాయ్ ద సైలెన్స్ ఆఫ్ నేచర్. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడికి వస్తే షాప్స్ ఏమీ ఉండవు ఈ రోడ్లో. మీరు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉండరు, ఎక్కువ రారు. మ్యాక్సిమం 1 నుంచి 2 అవర్స్ మధ్యలో ఒకరు ఇద్దరు కనిపిస్తారు అంతే. సో నో డిస్టర్బెన్స్, కంప్లీట్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇక్కడ. బట్ యూ హ్యావ్ టు క్యారీ యువర్ ఓన్ ఫుడ్ అండ్ వాటర్.
ఎవరైనా మారేడుమిల్లికి వస్తే ఈ ఏరియాని మాత్రం మర్చిపోవద్దు. ఏ ఏరియా కూడా చెప్పు. ఇది పాపికొండల నేషనల్ పార్క్ రోడ్. ఇక్కడ పార్కే ఉండదు, ఓన్లీ రోడ్డే ఉంటుంది. బండి పార్క్ అంటే నేషనల్ పార్క్ అంటే మొత్తం అడవి, అడవిలో నుంచి రోడ్డు, అడవి, రోడ్డు, వాటర్, ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంటుంది. ఎవరైనా తెచ్చి ఇలా వండుకొని తినాలి అనుకుంటే మాత్రం బెస్ట్ ప్లేస్, బెస్ట్ యాంబియన్స్. మీరు ఎక్కడ ఏ రెస్టారెంట్లో, ఏ రిసార్ట్లో ఎక్స్పీరియన్స్ చేయలేరు ఇది. సో మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి. చూడండి మన వాళ్ళు ఇప్పుడు దాకా నీళ్ళల్లో ఫోటో దిగారు. ఉన్న జలపాతాలు అన్నీ వదిలేసి ఇక్కడే ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో జలపాతం ఉంది, ఎక్స్ప్లోర్ చేయాల్సింది, దానికి వెళ్తాం ఇప్పుడే. చూడండి ఫ్రెండ్స్, లంబసింగిని డ్రైవర్ బాబు ఇద్దరు కెమెరా మ్యాన్స్ అయిపోయారు. ఒకడేమో పైన తీస్తుంటే ఒకడేమో కింద తీస్తున్నాడు. ఈ కాట్రాజు మాత్రం ఫోటో తీయడం రాదు, ఈ జన్మలో రాదు. వాడికి ఫోటోలు తీర్చుకోమంటే తీర్చుకుంటాడు, కానీ ఫోటోలు తీరా అంటే ఈ జన్మలో ఒక ఫోటో కూడా సరిగా తీయడం రాదు వాడికి. అందుకే ఫ్రెండ్స్ నేను వీడియో ఒక్కటే తీసుకుంటున్నాను. ఫొటోస్ రావని వాడు డిక్లేర్ చేసేసాడు. బాహుబలి ఇదొకట్రా బాబోయ్య. ఎలా ఉంది, నీళ్ళు ఎలా ఉన్నాయి? ठंडे है, पिए अगर नहीं लकड़ी दे रहे. वो भिक्का सूखने कब रहे? पाके दिसते. उधर भी असल मस्त है, अंदर है नहीं. హాయ్ ఫ్రెండ్స్, డే 2. ఈరోజు సెకండ్ ప్లేస్ జలతరంగిణి వాటర్ ఫాల్స్. మారేడుమిల్లి ఒక పర్ఫెక్ట్ గేట్వే ఫర్ నేచర్ లవర్స్. మారేడుమిల్లి బస్ స్టాండ్ నుండి అరౌండ్ 15 కిలోమీటర్స్లో ఉంది జలతరంగిణి వాటర్ ఫాల్స్. రోడ్ ట్రిప్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. జంగిల్ వైబ్స్, గ్రీనరీ ఆల్ అరౌండ్ అండ్ ఫ్రెష్ ఎయిర్. ఆల్రెడీ మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఈ వాటర్ ఫాల్స్ ఒక సీజనల్ బ్యూటీ. మన్సూన్ టైంలో ఇట్స్ అట్ ఫుల్ గష్. వాటర్ క్రిస్టల్ క్లియర్ ఉంటుంది. సౌండ్ ఆఫ్ నేచర్ ఆల్ అరౌండ్. చాలామంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు. టు రీచ్ వాటర్ ఫాల్స్ మనం 150 మీటర్స్ ట్రెక్ చేయాలి ఫ్రమ్ ఎంట్రీ పాయింట్. పాత్ కొంచెం స్లిప్పరీ ఉంటుంది. డోంట్ వరీ, లోకల్ ట్రైబల్ కమ్యూనిటీ స్టెప్స్ ఉంటాయి. సైడ్ బ్యారిగేడ్స్ అరేంజ్ చేశారు, సో సేఫ్గా రీచ్ అవ్వచ్చు. ట్రెక్ చేస్తుంటే ఒక అడ్వెంచరస్ ఫీల్ ఉంటుంది. గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ యాంపుల్ పార్కింగ్ స్పేస్ ఉంది. ఎంట్రీ ఫీ జస్ట్ 10 రూపీస్ పర్ పర్సన్. టైమింగ్ వచ్చేసి 8 AM to 6 PM.
హాయ్ ఫ్రెండ్స్, ఇది భూపతిపాలెం రిజర్వాయర్ రంపచోడవరం దగ్గర. రంపచోడవరం బస్ స్టాండ్ నుండి జస్ట్ 4 కిలోమీటర్స్లో ఉంది, మరియు మారేడుమిల్లి నుండి అరౌండ్ 21 కిలోమీటర్స్. భూపతిపాలెం రిజర్వాయర్ ప్రాజెక్ట్ అనేది ఒక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది సీతాపల్లి వాగు మీద కన్స్ట్రక్ట్ చేశారు, విచ్ ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్. మెయిన్ పర్పస్ దీనిది ఇరిగేషన్ కోసం. అరౌండ్ 11,500 ప్లస్ ఎకర్స్ ట్రైబల్ ల్యాండ్స్ కోసం అండ్ డ్రింకింగ్ వాటర్ ఫర్ అరౌండ్ 32 విలేజెస్. బట్ బియాండ్ దాట్ ఈ ప్లేస్ నేచర్ బ్యూటీతో చాలా ఫేమస్ అయింది. బ్యాక్ డ్రాప్స్లో మౌంటైన్స్ అండ్ మిడిల్లో ఒక టీనీ ఐలాండ్ కూడా ఉంటుంది. రిఫ్లెక్షన్స్ ఆఫ్ మౌంటైన్స్ ఆన్ స్టిల్ వాటర్ లుక్ లైక్ ఎ బిగ్ న్యాచురల్ మిర్రర్. సీరియస్లీ, every curve around the lake presents a different scenic view. Visitors ki boating facility available, but only paddle boats. So water calm ga untai. Boating chestunte mountain reflection ni enjoy cheyochu. Next level peaceful experience. Boating timings are from 10 am to 5 pm. Parking facility kuda undi. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డే 2లో థర్డ్ ప్లేస్ రంప వాటర్ ఫాల్స్, ఆల్సో నోన్ యాజ్ రంపచోడవరం ఫాల్స్. ఈ ప్లేస్ మారేడుమల్లి ట్రిప్లో మస్ట్ విజిట్ స్పాట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ వాటర్ ఫాల్స్ రంపచోడవరం విలేజ్ నుండి జస్ట్ 4 కిలోమీటర్స్లో ఉంది అండ్ అరౌండ్ 29 కిలోమీటర్స్ ఫ్రమ్ మారేడుమల్లి. వాటర్ ఫాల్లో వాటర్ త్రూఅవుట్ ద ఇయర్ ఉంటుంది. సో సీజన్ ఏంటి అని ఆలోచించకుండా ఇయర్ రౌండ్ ఎంజాయ్ చేయొచ్చు. డౌన్ స్ట్రీమ్ కూడా ఫ్లో కంటిన్యూస్గా ఉంటుంది. ఈ ఫాల్స్కి రీచ్ అవ్వాలంటే ఒక 1.5 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి. ట్రెక్ పాత్ ఇట్ సెల్ఫ్ ఒక థ్రిల్లింగ్ జర్నీ. స్టార్టింగ్లో ఈజీగా ఉంటుంది, బట్ స్లోలీ హార్డ్ ట్రెక్ అవుతుంది. బిగ్ రాక్స్ క్లైంబ్ చేయాలి, స్లిప్పరీ స్టోన్స్ మీద కేర్ఫుల్గా వాక్ చేయాలి. కొన్ని ప్లేసెస్లో ట్రెక్ చేస్తుంటే థిక్ ఫారెస్ట్లో న్యాచురల్ సౌండ్స్ తప్ప మిగతా ఏం వినిపించదు. అది కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఒక 20 మినిట్స్ ట్రెక్ చేస్తే మెయిన్ వాటర్ ఫాల్స్కి రీచ్ అవుతాం. బట్ చెప్పాలి అంటే ఈ ట్రెక్లో ఉన్న అడ్వెంచర్ అనేది లైఫ్లో ఒకసారి ఖచ్చితంగా చేయాల్సిన ట్రెక్. అడ్వెంచర్ లవర్స్కి ఇంకా ఎక్స్ట్రాగా ట్రెక్ చేయాలి అనిపిస్తే మీరు ఇంకా 1 కిలోమీటర్ ఎక్స్ట్రా ట్రెక్ చేస్తే ఒక మెస్మరైజింగ్ హిడెన్ వాటర్ ఫాల్ ఉంటుంది. అక్కడ చాలా తక్కువ మంది మాత్రమే రీచ్ అవుతారు. సో ఇట్ ఫీల్స్ లైక్ ఎ ప్రైవేట్ వాటర్ ఫాల్. సో మా గ్రూప్లో కొంతమంది అక్కడికి రీచ్ అయ్యాం. నిజం చెప్పాలి అంటే రంప వాటర్ ఫాల్స్కి ట్రెక్ చేస్తూ వెళ్ళడం ఒక మినీ అడ్వెంచర్ ట్రిప్ లాగా ఉంటుంది. ఈ థిక్ జంగల్లో ట్రెక్ చేయడం వాటర్ ఫాల్స్ సౌండ్తో కలిపి ఒక లైఫ్ టైం మెమొరీ లాగా ఉంటుంది. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, ఈవెన్ సోలో ట్రావెలర్స్కి కూడా మస్ట్ ట్రై స్పాట్ ఇది.
ఎవరన్నా ప్రయత్నించే వాళ్ళు ఉంటే, ట్రెక్కింగ్ బాగా చేసే వాళ్ళైతే ఈ స్పాట్ వరకు రావచ్చు. చాలా పైకి ఉంది కొండ, చాలా పైకి వచ్చేసాం మేము. ఇంత దూరం రావాలంటే మాకు పులుసు కారిపోయింది. కానీ వర్త్. లైఫ్లో ఇలాంటి ట్రెక్కింగ్స్, ఇలాంటి అడ్వెంచర్స్ ఖచ్చితంగా చేయాలి ఒకసారైనా. చాలా బాగుంది. సాహసం చేయరా డింపక. చేస్తున్నా తమ్ముడు, చేస్తున్నా. నన్ను ఇసుకలో నెట్టేసి నన్ను కాపీ కొట్టేసి మీరు ఇద్దరు దిగుతున్నారా? టాస్క్ కంప్లీటెడ్ బ్రో, గివ్ మీ ద కవర్. అరే చప్పల్ నికాల్. మరో సాహసం చేయరా డింపక. आते हैं फिसलना ना को. फिसलता है, देखिए अब ये काट रहा है, कैसे उतरते दिखेंगे. ओके ए नईम, हाथ हला. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందరం మునిగి వచ్చాం జలపాతంలో. దోల తీరిపోయింది. దోల తీరిపోయింది, పులుసు కారిపోయింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది ట్రిప్. ఇంకా రిటర్న్ అవుతున్నాం. ఇప్పుడు రాజమండ్రికి వెళ్ళి స్వీట్స్ తీసుకొని అటు నుంచి అడ్డు ఇంకా కందుకూరుకి వెళ్ళిపోతాం. ఒకసారి చూసుకోండి డ్రైవర్ బాబు.
టౌన్ ఫుడ్ ప్లాజా ఆన్ ది వే టు కందుకూర్. ఇక్కడ ఆగాం. మాకు తెలీదు, రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి. 4.6 ఎంతో. టేస్ట్ చేసి చెప్తాం. ఇలా అంబియన్స్ అయితే బాగుంది. అండ్ ఎవరికైనా ఈవీ ఛార్జింగ్ కావాలంటే కూడా ఛార్జింగ్ స్టేషన్ ఉంది. 2 పోర్ట్స్ ఉన్నాయి. సో 2 కార్లు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ. భీముడు, బాహుబలి, భీముడు మొత్తం మావుడే. మన లంబసింగిని వెయిట్ చేస్తున్నాం. ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాం. మటన్ దమ్ బిర్యానీ, ఇంకోటి బీటౌన్ స్పెషల్ అంట, అది ఆర్డర్ ఇచ్చాం. టేస్ట్ ఎలా ఉందో మాకు ఐడియా లేదు. వచ్చిన తర్వాత టేస్ట్ చూసేస్తాం. రాయల్ చికెన్ అంత బాగాలేదు. రే कैसा रे रॉयल चिकन? బాగుంది. हाँ? బాగుంది. तुझे कैसा है रे? कैसा है? कबाब कबाब अच्छा है. మనోడు కూడా తింటున్నాడు కబాబ్. ये कैसा है? कबाब कैसा है? ये क्या हुआ? बी टाउन स्पेशल बिरयानी, हैदराबाद दम बिरयानी. कैसा है जावेद भाई? टेस्ट है. स्पाइसी, मसाला. नईम भाई टेस्ट कैसा है? तू रे ముత్తు మామ అది ఇది నిజం. ఇంత మ్యాటర్ ఏం లేదు, నార్మల్గా ఉంది. మొత్తం టూర్ మొత్తం అయిపోయింది. ట్రిప్ మొత్తం అయిపోయింది. మారేడుమిల్లి 2 days పట్టింది, మేము చూసేసాం. ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. ఇప్పుడు దాదాపు గుంటూరు వరకు వచ్చేసాం. నైట్ టైం వచ్చేసి ఇప్పుడు 11:58 అవుతుంది. ఇంటికి రీచ్ అయ్యేసరికి మేబీ 1:30 or 2 అవ్వచ్చు.
Okay, trip ends here. We'll meet soon.